హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎన్ ట్రెడిషనల్. మేము ఈ వీకెండ్స్‌లో అయితే స్వర్ణగిరి టెంపుల్‌కైతే మేము వెళ్ళామండి. అందరూ నైట్ టైమే చాలా బావుంటుంది అని చెప్పడంతో నైట్ టైం వెళ్ళడమే జరిగింది. ఇదైతే ఎంట్రన్స్ అండి. ఇక్కడ కూడా చాలామంది స్టెప్స్‌కి పసుపు, కుంకుమలతో ఒక 11 గానీ, 3 గానీ, 5 గానీ పెట్టుకుంటూ మన తిరుపతిలో ఏ విధంగా వెళ్తారో అదే విధంగా చేస్తున్నారు. ఇక లోపలికి ఫోన్ నాట్ అలౌ కాబట్టి బయటవండి. చాలామంది వీకెండ్ అవ్వడంతో చాలామంది భక్తులైతే వచ్చారు. చాలా విగ్రహాలైతే ఎక్కడికక్కడే ఉన్నాయి. మనకు ఎంట్రన్స్‌లోనే కొబ్బరికాయ కొట్టు స్థలం అని ఉంటుంది. అక్కడే మనం కొబ్బరికాయ కొట్టి తీసుకువెళ్ళాలి లోపలికి. లోపల ఎక్కడ కూడా కొట్టనివ్వరు. అదేవిధంగా ఆ రోజు మేము వెళ్ళే రోజు వర్షం పడుతుందండి. కాసేపు 15 మినిట్స్ అయితే వర్షం పడడం వల్ల చాలామంది ఆ గుడిలోనే ఉండవలసి వచ్చింది. అది కూడా అదృష్టమనే భావించాలి. ఇక్కడైతే ఎంట్రన్స్ టికెట్స్ అయితే 50 రూపీస్ ఉంది, 200 రూపీస్ ఉంది, అట్లానే 1000 ఉంది, 2000 రూపీస్ కూడా ఉంది. 1000 రూపీస్కి అయితే 4 మెంబర్స్ అన్నారు. బట్ అది వీకెండ్ అవ్వడం వల్ల 2000 రూపీస్కి మనకి 4 మెంబర్స్ని అయితే అవైలబుల్ ఉంది అన్నారు. ఇదైతే ఎగ్జిట్ అండి. అలానే మనం ఈ టెంపుల్‌కు వస్తే మనం తిరుపతి చూసినట్టయితే ఇంచుమించుగా అనిపించవచ్చు. మనకి ఎప్పుడైనా తిరుపతి వెళ్ళలేకపోయాము అని ఫీలింగ్ ఉంటే హైదరాబాద్లో ఈ స్వర్ణగిరి టెంపుల్‌కి అయితే రావచ్చు. ఎక్కడికక్కడే ఈ స్వామివారి విగ్రహాలు అయితే బాగా పెట్టి ఉన్నారు. అట్లానే గోపురాలు అయితే చాలా బాగున్నాయి. అదే నైట్ టైం కాబట్టి ఫుల్ లైటింగ్స్‌తో చాలా బాగుందండి. ఈ ప్లేస్ అయితే నారాయణ స్వామి సన్నిధి అంటండి. ఇక్కడ కూడా చూడండి నారాయణ స్వామి ఇట్లా పవలిస్తూ ఉన్నారు. చాలామంది అయితే ఫొటోస్ తీసుకుంటున్నారండి. ఇంకో ఈ విధంగా ఉంది. వీకెండ్ అవ్వడం వల్ల చాలామంది భక్తులు అయితే వచ్చారు. ఇక్కడ చాలా ప్లేసెస్ అయితే చాలా బాగున్నాయి. మీరైతే హైదరాబాద్ అయితే కంపల్సరీ అయితే విజిట్ చేయండి. ఇక్కడ గరుత్మంతుని విగ్రహాలు, హనుమాన్ విగ్రహాలు, ఈ విధంగా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు పిల్లలకైతే. పిల్లలు కూడా బాగా ఆనందిస్తారని అయితే అనుకుంటున్నాను. మీరైతే కంపల్సరీ విజిట్ చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చితే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అలానే ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ట్రెడిషనల్ యాక్టివిటీస్, రంగోలీ కానీ, ఈ టెంపుల్స్ కానీ, ఏవైనా పూజా విధానాలు కానీ, ట్రెడిషనల్ డిషెస్ కూడా ఈ ఛానల్లో అయితే మీరు చూడగలుగుతారు. అందుకోసమని ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే వీలుంటే కంపల్సరీగా అయితే స్వర్ణగిరి టెంపుల్ని ఒకసారి విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ఈ వీడియోని అయితే లైక్ చేస్తే ఇంకా చాలామంది చూడగలుగుతారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. Bye bye.